హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకు వచ్చాను అటుకుల ఉప్మాతో. చాలా టేస్టీగా చేసుకోవచ్చా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు: అటుకులు 200 గ్రాములు, ఒక 2-3 టీ స్పూన్ల గ్రౌండ్నట్, ఒక టేబుల్ స్పూన్ అంత శనగపప్పు, నేను కొంచెం మినపప్పు తీసుకుంటున్నాను, ఒక టీ స్పూన్ మినపప్పు తీసుకుంటున్నాను. అలానే కొంచెం ఇంగువ, ఉప్పు, ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ అండి. ఆవాలు ఎక్కువ వేసుకోకూడదు. క్రంచీనెస్ కావాలనే వాళ్ళు పోపు ఎక్కువ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. నేను ఇక్కడ దాంట్లో కావాల్సినంత ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు తీసుకున్నాను. 2 చిల్లీస్ తీసుకున్నాను. చిల్లీస్ కూడా బాగా కారంగా ఉండే చిల్లీసే స్ట్రైట్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక మనం అటుకులు ఉప్మా చేయడం చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరూ ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఉప్పు, ఇంగువ. ఇది నేను పచ్చి కొబ్బరిని తురిమి ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది కూడా 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. మన హెయిర్కి, స్కిన్కి చాలా మంచిదండి పచ్చి కొబ్బరి తినడం అనేది. సో దీంట్లో లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ వేయాలి. దానికోసంగా నేను ఒక లెమన్ తీసుకున్నాను. ఎంత పోహా ఉంటుందో అంతే లెమన్ జ్యూస్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, డామినేట్ చేయకూడదు. ఇక్కడ నేను 200 గ్రాములు అటుకులు తీసుకున్నాను. అటుకుల్ని 2 సార్లు మంచినీళ్ళతో కడిగి ఆ నీళ్ళని వంపేస్తాను. నేను ఇక్కడ స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ దీంట్లో ఇంకా ఏమీ డస్ట్ ఏం లేదు. చూడండి ఎంత మురికి ఉందో. అంతా ఇప్పుడు స్ట్రెయిన్ చేసి నేను పక్కన పెట్టుకుంటాను. 2 సార్లు కడగంగానే మనకి అటుకులన్నీ మెత్తబడుతుందండి. ఇంకా ఏమీ వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఈ వాటర్తోనే మన అటుకులు ప్లఫీగా అవుతాయి. పొడి పొడిగా వస్తుందండి మనం ఉప్మా చేసినప్పుడు. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం తింటే మనకి పొట్ట కూడా చాలా లైట్గా ఉంటుంది, పొట్ట ఫుల్ అయినట్టు ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. నేను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఫస్ట్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకుంటాను. చూడండి, కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇలా చిటపట అంటది. అప్పుడు కొంచెం మినపప్పు వేస్తున్నాను. కొంచెం పసుపు, కరివేపాకు 2 వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. అట్లా 1 బై 1 వేపుతూ మనం కలుపుకుంటూ వెళ్ళాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని. ఇప్పుడు నాకు కొంచెం ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను గ్రౌండ్నట్ని, వేరుశనగపప్పుని. ఇట్లా బాగా ఫ్రై చేయాలండి. మనం కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం క్రంచీనెస్ మనకి తిరగమాతలో వేస్తే కొంచెం క్రంచీగా ఉంటుంది, నోటి కింద చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇలా స్లోగా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం జీడిపప్పు కూడా వేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అటుకుల ఉప్మా అనేది. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి, నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కానీ చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. నేను ఇక్కడ 2 గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం బాగా స్పైసీగా ఉంటాయి, అందుకనే 2 వేసుకున్నానండి. నాకు అటుకులకి ఎంత కావాలో అంత కారం, ఉప్పు వేసుకుంటున్నాను. అంతే, మనకి లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా సరిపోతుందండి, టేస్టీగా ఉంటుంది. ఏది డామినేట్ చేసినా మనకి అంత బాగుండదు. చూడండి, ఇట్లా అంతా ఇప్పుడుగా నేను గ్రేట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను కదండి. అంతా ఇలా ఫ్రై చేసిన తర్వాత మన అటుకులు చూడండి పొడి పొడిగా ఇప్పుడే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ తిరగమాతలో మన అటుకుల్ని బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్నాక
చూడండి కలర్ కూడా కొంచెం పసుపు వేయంగానే ఇది కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, ఇట్లా అయింది. సో ఇప్పుడు స్లోగా ఇలా కలుపుకోవాలండి. మనం స్టవ్ ఆపేసిన తర్వాత మన అటుకులకి సరిపోయినంత హాఫ్ లెమన్ వేసుకుంటే చాలు. నేను ఈ 200 గ్రామ్స్ ఆఫ్ అటుకులకి నేను హాఫ్ లెమన్ వేసుకుంటున్నానండి, ఎక్కువ వేసుకోవట్లేదు. హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. కొంతమంది కొంచెం నువ్వుల పొడి వేసుకోవచ్చు, తినే శనగపప్పు పొడి వేసుకోవచ్చు. కానీ నాకు ఇలా చేసుకోవడం ఇష్టం కాబట్టి ఈరోజు ఇలా మీ ముందుకి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తింటే మటుకు చాలా హెల్తీగా లైట్ వెయిట్గా ఉంటుంది. ఎంత ఈజీగా కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. స్టూడెంట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ డైట్ కాన్షియస్ కాబట్టి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇది చేసి ఇవ్వచ్చు. చాలా 2 మినిట్స్లో మనకి ఈజీగా అయిపోతుందండి. చూడండి కొత్తిమీర వేసేసి నేను ఇది డిష్ అవుట్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ డే వీడియో. చూస్తుంటే చాలా చూడండి ఎంత పొడి పొడిగా ఉందో నా అటుకుల ఉప్మా. చాలా టేస్టీగా ఉందండి. కొన్ని దగ్గర పోహా లెమన్ రైస్ అని కూడా అంటారు. ఇక్కడ షిరిడీలో కూడా బాగా చేస్తారండి అటుకులు. బ్రేక్ఫాస్ట్ లాగా తింటారు చాలామంది. చూడండి ఎంత కర్ణాటక వాళ్ళు కూడా ఎక్కువ చేసుకుంటారు వంగిబాతు పోహా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి.